ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందు భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. ప్రజలారా, అన్యరాజైన దర్యావేషు దానియేలు యొక్క దేవుడు అనగా దేవుడైన యెహోవాను గూర్చి రాసిన శాసనము ఏదనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములు ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందు భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ప్రజలారా, ఈ రాజు ఇశ్రాయేలీయుడు కాకపోయినా యూదుడు కాకపోయినా దేవుని గూర్చిన విశేష జ్ఞానము, సువార్తను గూర్చిన మర్మమును ఎరిగిన వాడైనట్టుగా దేవుడి యొక్క గొప్పతనమును గూర్చి, ఆయన మహిమా ప్రభావములు గూర్చియు ఆయనకు విధేయులై ఏలాగున జీవింపవలెనో, ఆయన పరలోకమునందు గూర్చియు ఆయన రాజ్యమును ఏలుట గూర్చియు సమస్తమును ఒక్క శాసనములోనే వ్రాయించెను. ప్రజలారా, ఇంత జ్ఞానము, ఇంత విశ్వాసము, ఇంత దేవుని యొక్క గొప్పతనమును ఎరుగుటము మనము దేవుణ్ణి ఎరిగిన వారిలోనైనా చూడగలిగామా? ఇజ్రాయేలీలను అన్ని సంవత్సరములు దేవుడు అరణ్యంలో నడిపించిన, వారికి కావాల్సినవిచ్చిన, మన్నాతో వారిని పోషించిన, వారి చెప్పులు చినగకుండా వస్త్రములు పాతగిలకుండా దేవుడు వారిని నడిపించిన వారు దేవుని యొక్క గొప్పతనము ఎరుగక సనిగిరి గొణిగిరి. అనేక రాజులను దేవుడు ఆయన ప్రజలపైన నిర్మించిన వారు కూడా దేవుని మార్గములు తొలగిన వారిగా ఉన్నారు. అప్పటి విషయము అలాగున ఉంటే ఇప్పుడు మనము ఆ కాలము వారి కంటే ఎంతో విన్నాము. దేవుడైన యెహోవాను గూర్చి, ఆయన చేసిన అద్భుతములు గూర్చి, క్రియలు గూర్చి, మెస్సయ్య అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి ఎంతో విన్నాము. పరిశుద్ధ గ్రంథము మనకి తెలియజేయుచున్నది. దేవుడిచ్చిన మనోనేత్రముల ద్వారా మరింతగా దేవుణ్ణి ఎరిగియున్నాము. అవి జరిగినని చరిత్ర కూడా చెప్పుచూ ఉన్నది. మన జీవితంలో రక్షణ పొందుకున్న, అద్భుత క్రియలు దేవుని ద్వారా అనుభవిస్తున్నా మనము విశ్వాసము కలిగి ఉన్నామా? స్థిరమైన విశ్వాసము కలిగి ఉన్నామా? మన దేవుని యొక్క గొప్పతనము ఎరిగి ఉన్నామా? అన్యరాజైన దర్యావేషు అనగా ముందెన్నడూ దేవుని గూర్చి కని విని ఎరుగని అన్యరాజైన దర్యావేషుకు ఉన్న విశ్వాసము, భయభక్తులు, నమ్మకము, దేవుని గొప్పతనము గూర్చి ఎరుగుటయు, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని బిడ్డలమైన మనము, ఆయన చేత ఏర్పరచబడి ఉన్న మనము అలాగున భయభక్తులు కలిగి ఉన్నామా? విశ్వాసము కలిగి ఉన్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు జననము, మరణము, పునరుద్ధానము, నిత్యరాజ్యము ఎరిగిన వాడైనట్టుగా తాను దేవుని గూర్చి ఎరిగెను. ఆయన రక్షించువాడని, జీవము గల దేవుడని, ఆయన యుగయుగములుండునని, ఆయన రాజ్యము నాశనము కానేరదని అన్యరాజైన దర్యావేషు చెప్పెను. అయితే ఇవన్నీ కూడా దేవుని యందు భయభక్తులు గల దానియేలు తాను కలిగియున్న యథార్థమైన జీవితము ద్వారా, భక్తి జీవితము ద్వారా అన్యరాజు చేత దేవుని నామము మహింపరచబడినది, ఘనపరచబడినది. దేవుని యొక్క ప్రభావము తెలియబడినది, దేవుని యొక్క గొప్పతనము తెలియబడినది. దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క గొప్పతనమును కన్నులారా చూడగలిగిరి. ప్రజలారా, మనము కూడా మన యొక్క యథార్థ జీవితము ద్వారా, భక్తి జీవితము ద్వారా వీరు సేవించుచున్న దేవుడే గొప్ప దేవుడని అన్యులు మన దేవుని తట్టు తిరిగి ఆయనను ఘనపరచవలెను. కానీ మన యొక్క వేషధారణ జీవితము వలన మన దేవుని నామమునకు మనము దూషణ తేకూడదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఈ అన్యరాజుకు కలిగిన విశ్వాసము, జ్ఞానము మేమును కలిగి ఉంటే మేము కూడా ఎంతో ఆధ్యాత్మికంగా వర్ధిల్లుదుము. దేవా, మీ గొప్పతనము ఎరిగి మీ యందు భయభక్తులు కలిగి మా జీవితాల ద్వారా మీ నామమును ఘనపరిచే వారంగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మమ్మను చూచిన వారు మాలో మిమ్మును చూచి మిమ్మును ఘనపరచునట్లు, మహిమపరచునట్లు మా జీవితము ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ
సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.